పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 27వ అధ్యాయము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తం నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినం నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదుని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములు సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవలనను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినెడలా నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములు సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగములను కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలవగా అతడు, ఏం నా కుమారుడా, నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావును, నీ జ్యేష్ఠ కుమారుడును. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడుగుగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావని నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూసేదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూసి, స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏశావు చేతులు అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యన ఏశావు చేతుల వలె రోమం గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగుగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షరసము తేగా అతడు త్రాగెను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులవుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనములకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురుగాక. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును, ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మికుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతని నిజంగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను.
ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయాను. ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చను, నా జ్యేష్ఠత్వమును తీసుకునను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనయు తీసుకునని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికను చేసి నియమించి అతని బంధుజనులందరికీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక, నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసం భూసారం లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగదువు. నీవు తిరులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదువు అని అతనికి ఉత్తరం ఇచ్చను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటల గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గురించి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లోనున్న నా సహోదరుడగు లాబాను వద్దకు పారిపోయి, నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి, నీవు అతనిని చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనను ఎలా అనను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వల్ల నాకు ప్రయోజనమేమి అనెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.